శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటక రాశిలోనే బుధగ్రహం యొక్క సంచారం చేయడం వలన వ్యాపారానికి సంబంధించి కానీ ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించినటువంటి పనుల గురించి కానీ విపరీతంగా మీరు సంచారం చేయడము, తిరగడము, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఈ రాశి వారు సాధారణంగా ప్రారంభించరండి. దాని గురించి తెలుసుకోవడము, అంటే అత్యంత శ్రమతో కూడినటువంటివి కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఆడవాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సుతార వీరికి స్వతహాగా ఈ యొక్క రాశిలో అంటే లగ్నంలో ఈ యొక్క బుధగ్రహం యొక్క సంచారం ఉండడం వలన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మీ జాతకరీత్యా కూడా బుధుడు బాగుండాలి. రెండవది ఏమిటంటే రెండవ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఆస్తి కానీ ఏదైనా ఎసెట్స్ కానీ ఏవైనా ఉంటే ఈ జూలై నెల కంటే మునుపే వీలైనంత వరకు కూడా వాటికి సంబంధించి పనులన్నీ పూర్తి చేయండి. ఉదాహరణకు ఏదైనా మీకు ఒక పేపర్ రిజిస్ట్రేషన్ కాపీ రావాలి, రిజిస్ట్రేషన్ రావాలి, పట్టేదారు పాస్ పుస్తకం రావాలి, మీ ప్రాపర్టీ ఏదైనా బ్యాంకులో ఉంటే మీరు విడిపించుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ జూలై నెల ప్రారంభం కాక మునుపే చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక మూడవది ఏమిటి అనంటే 3, 4, 5, 6, 7, 8 స్థానాల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేది ఉంది. 9వ స్థానం దేనికి? ట్రావెల్ కి, అలాగే ఎడ్యుకేషన్ కి, ఏదైనా దైవికమైనటువంటి కార్యక్రమాలకి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మభ్యపెట్టడం, ప్రలోభ పెట్టడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా దైవికంగా చేయించుకునే పూజల గురించి మిమ్మల్ని ఎవరన్నా ప్రలోభ పెట్టొద్దు. మీరు ఈ పూజ చేయించుకోకపోతే ఇక మీకు నష్టమే అనేటువంటి మాటలు అనొచ్చు. మీరు కానీ ఈ పూజలు కార్యక్రమాలు చేసుకోకపోతే ఇక మీ జీవితం వృధా, ఇలాంటి మాటలు అనొచ్చు, ప్రలోభ పెట్టొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ఏవి కూడా నమ్మకుండా ఉండండి. ఎడ్యుకేట్ అవ్వండి. ఎందుకంటే నవమ స్థానం మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునేటువంటి స్థానము. అలాగే దశమ స్థానం ఏదైతే ఉందో అక్కడ శనిగ్రహ సంచారం ఉండడం వలన మీకు కెరీర్ కి సంబంధించినటువంటి ఏదైనా మీకు ఒక ఇమేజ్ ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది, ఆ పేరు పోగొట్టకుండా ఉండాలి అని అంటే శనిగ్రహం అనుకూలంగా ఉంటుంది. అలాగే 12వ స్థానానికి వచ్చేసరికి, అలాగే ఈ యొక్క 12వ స్థానం వచ్చేసరికి ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి భార్య వలన లేదా భర్త వలన ఏదైనా కాస్త డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో అందించడం, అలాగే 60 నుండి 70 పేజీల్లో మీకు జాతకం అందించడం, అలాగే ఈ జాతకం చెప్పించుకున్నటువంటి వారికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ చెప్పడంతో పాటు ఒక కరుంగలి మాలను కూడా మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అదేంటండి నాకు గిఫ్ట్ వద్దు, మీరు జాతకం డబ్బులు తగ్గిస్తారంటే కుదరదు. జాతకానికి అయ్యే ఖర్చు అంతే. నేను ఎందుకు ఇది ఇస్తున్నా అంటే నా వీడియోస్ చూసి నన్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, మీరంతా బాగుండాలి కాబట్టి వారికి ఈ కరుంగలి మాలలు పూజలో పెట్టి మీ దాకా ఇస్తా. దీనికి నిజంగా అయ్యేటువంటి ఖర్చు 800-900 దాకా మాకు అవుతాయి. కానీ నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అని అంటే జాతకం చెప్పించుకొని మమ్మల్ని నమ్ముతున్నారు, మేము చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు, రెమెడీస్ పాటిస్తున్నారు, పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయకుండా ఉంటున్నారు కాబట్టి వారికి ఈ మాలను మేము గిఫ్ట్ గా ఇవ్వాలి అని అనుకోవడం జరిగింది. ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో
మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే వీరరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి, ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ, శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి.
చాలా మంచిది. అలాగే ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనంటే కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోను చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేనిస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటేంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ చార్జెస్ అంతకుముందు 100 ఔట్ ఆఫ్ స్టేట్ అయితే 200 చార్జ్ చేస్తున్నారు కదా! కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోను చేసి మాకట్లయితే కరుంగలి మాల వద్దండి, జాతకం వరకెంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా, తీసుకోకపోయినా జాతకానికి చార్జ్ వచ్చేసి రూ. 2025 మాత్రమే. కాబట్టి ఇక అందరూ గూడా బావుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.